తమ తమ స్థానాల్లో కూర్చోండి. తదుపరి కార్యక్రమం పంచాంగ శ్రవణం ఉంటుంది. మనకి సమయం తక్కువ ఉండడం వల్ల ఏ విధమైన అసందర్భ ప్రేలాపన లేకుండా కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ప్రారంభించుకుందాం. రఘునాథ్ శాస్త్రి గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనకి పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభించి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయ వ్యవహారాలు, రాజపూజ్యం, అవమానం ఇత్యాది విషయాలు మనకి ఈ సంవత్సర కాలంలో దేశంలో ఎలా పరిస్థితులు ఉంటాయి అన్నీ వివరించమని కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వీలైతే కూర్చోండి. సభకు నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితము ఎలా ఉంటుంది అన్నది మనకి ఉగాదికి ఇదే ప్రాముఖ్యత కాబట్టి మన పంచాంగ శ్రవణం తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ 5 అంగములు కూడా కలిస్తే పంచాంగం అవుతుంది. కాబట్టి ఆ పంచాంగం మనకి ఈ సంవత్సరం లోపల ఎలాగుంటుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వేదిక మీద ఉన్నారందరూ కూడా కూర్చుంటే మన పంచాంగ శ్రవణం ప్రారంభించుకుందాం.